మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని రామారావుపేట గ్రామంలో గోదావరికి వెళ్లే రహదారిని సింగరేణి అధికారులు మూసివేశారు. దాంతో గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఓసీపీకి వెళ్లే లారీలను ఆపి నిరసన వ్యక్తం చేశారు. గోదావరికి వెళ్లే రహదారిని మూసివేయకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మొన్న మళ్ళీ రీసెంట్లీ మళ్ళీ సర్వే చేస్తాను మూడు గంగలు కట్టాలి మేము గంగలు కట్టాలి రకరకాల రోగాలు వస్తాయి ఇంత స్పందన లేదు అంతే రైల్వే ట్రాక్ ఇచ్చినాము మొన్న మళ్ళీ రీసెంట్లీ మళ్ళీ సర్వే చేస్తాను మూడు గంగలు కట్టాలి మేము గంగలు కట్టాలి రకరకాల రోగాలు వస్తాయి అది రామరావుపేట గ్రామము. మాకు ఇరుగట తాత ముత్తాతలు ఉన్న రోడ్డుని అనుకోకుండా దొంగతనం రాత్రి 12కి మా గోదావరికి పోయే రోడ్డుని కడిగేసింది సింగరేణి యాజమాన్యం. కనీసం మేము పొద్దుంది ఇంత బాధపడి రోడ్ ఎక్కినా కానీ మమ్మల్ని కనీసం ఒక్క అధికారి కానీ ఒక్క ఎవరు కానీ మా ఊళ్ళో కుదరు నాయకులు కూడా కుమ్మక్కయ్యి దాన్ని రోడ్ కడిపించే ప్లాన్ చేసిండ్రు. ఆ నాయకులు ఎవరు చెప్పగలుగుతా? మేము చెప్పమండి, మాకు అవసరం లేదు. కానీ మాకు మాత్రం మా రోడ్డు ఏదో విధంగా కొనసాగే వరకు ఆందోళన ఇంకా ఉద్యమిస్తాం. కానీ మేము మాత్రం తక్కువ గత 100 సంవత్సరాల నుండి దాదాపుగా మాకు గోదావరి వరకు రామారావుపేట ఊరు నుండి గోదావరి వరకు రోడ్డు ఉన్నది. అది దానికి ఇరువైపులో ఉన్న భూములను సింగరేణికి ఇచ్చేసినాం. ఆ దారి అనేది మాకు నచ్చకున్న దారి, దాన్ని ఎవరు అమ్మలేదు. ఈరోజు సింగరేణి వాళ్ళు దాన్ని క్లోజ్ చేసే ప్రయత్నం చేశారు. అర్ధరాత్రి 12 గంటలకు వాళ్ళ వెహికల్స్ దాన్ని రోడ్డు మూసేసారు. మేము దానికోసం అని చెప్పి ఆందోళన చేస్తాం. మా రోడ్ అనేది మాకు క్లియర్ చేసి ఇవ్వాలి. ఇంకా దాని అవతల 400 ఎకరాల భూమి ఉన్నది. లేదు ఆ రోడ్డు తీసుకుంటాం అని చెప్పి ఆ 400 ఎకరాల భూమి తీసుకోండి, దానికి కాంపెన్సేషన్ ఏ రకంగా దాన్ని మాట్లాడుకొని చర్చించుకొని చేద్దాం. ఆ రోడ్డు కూడా తీసేసుకోండి, కానీ ఆ ల్యాండ్స్ ఉన్నంత వరకు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని రామారావుపేట గ్రామంలో గోదావరి వెళ్లే రహదారిని సింగరేణి అధికారులు మూసివేశారు. దీంతో గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఓసీపీకి వెళ్లే లారీలను ఆపి నిరసన వ్యక్తం చేశారు. గోదావరికి వెళ్లే రహదారిని మూసివేయకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. ఓవర్ టు యు శ్రీనివాస్. అంతే రైల్వే ట్రాక్ ఇచ్చినాము మొన్న మళ్ళీ రీసెంట్లీ మళ్ళీ సర్వే చేస్తాను మూడు గంగలు కట్టాలి మేము గంగలు కట్టాలి రకరకాల రోగాలు వస్తాయి ఇంత స్పందన లేదు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. దీపిక, జైపూర్ మండలం రామారావుపేట గ్రామానికి సంబంధించిన రహదారిని సింగరేణి అధికారులు అయితే ఓపెన్ కాస్ట్ సంబంధించిన సింగరేణి అధికారులు రోజు తవ్వడం జరిగింది. దానికి తోటి స్థానిక ప్రజలు రైతులు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. గతంలో ఇలాగే తవ్వకాలు చెబితే స్థానిక ఎమ్మెల్యే చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సింగరేణి అధికారులతో మాట్లాడి ఇది రైతులు వ్యవసాయ కూలీలు దారి అంక ఇలాంటి ఇబ్బంది పట్టదని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దానితో అప్పుడు ఆగిన అధికారులు ఈరోజు తెల్లవారుజామున ఉదయాన్నే అయితే గోదావరికి పోయే రోడ్లు కూడా తగిన పరిస్థితి కనబడ్డాయి. దీంతో కూడా గ్రామస్తులు ఏదైతే సింగరేణి సంబంధించి ఓపెన్ కాస్ట్ లారీలను అడ్డుకొని ఆందోళన చేశారు. మా పొలాలకు కానీ గోదావరి కానీ వెళ్లేందుకు ఇబ్బంది అవుతుంది కనుక ఈ దారిని ఉంచాలని చెప్పి కూడా గ్రామస్తులు ఆందోళన చేసిన పరిస్థితి వస్తుంది. థ్యాంక్ యూ శ్రీనివాస్. అంతే